హలో ఎవ్రీవన్. గోవాలో 5వ రోజు అండి. 4 డేస్ ఫుల్గా అన్నీ తిరిగేసి బాగా అలసిపోయి 5వ రోజు కొంచెం రెస్ట్ తీసుకున్నామన్నమాట. ఇది ఈవినింగ్ అనమాట, శనివారము. ఇంకా ఫ్రెషప్ అయిపోయి అందరూ ఇంకా ఇంట్లో ఉన్నారు పాపం రాలేక. ఇంకా మా వారితో నేనైతే గుడికి వెళ్తున్నానండి. పక్కనే కొండ మీద హనుమాన్ టెంపుల్ ఉందండి. మా ఫేమస్ అనమాట ఈ సైడు. అదొకసారి చూద్దామని చెప్పి మా వారు వెళ్తుంటారనమాట. మా ఎవ్రీ సాటర్డే వెళ్ళేసి వస్తుంటారు. ఇంకా నేను ఎలాగో ఉన్నాను కదా అక్కడే అని చెప్పి నన్ను తీసుకెళ్తున్నారనమాట. ఇంకా ఒకసారి మీకు చూపిద్దాము గుడి ఎలా ఉంటుందో, గోవాలో హనుమాన్ టెంపుల్ ఎలా ఉంటుందో. నేను ఇదివరకు ఎప్పుడు చూడలేదు కదా, చూద్దామని కొంచెం ఎగ్జైట్మెంట్ అనమాట. ఇంకా అలాగే వెళ్ళేసి ఇంకా నైట్కి ఇంకా టిఫిన్ చేసుకోవాలండి. సాటర్డే కదా, భోజనం ఏమి తినమన్నమాట మేము. ఇంకెలాగో బయట ఎందుకు కొనడం అని చెప్పి ఇంకేమన్నా కూరకి చపాతీ ఏమన్నా చేసుకుందాము, ఇంకా కర్రీ ఏమన్నా చేసుకుందాం, వాటికి కూడా తీసుకొచ్చుకుందామని చెప్పి అలాగా కొంచెం షాపింగ్ అలా చేసుకొని ఇంటికి వద్దామని చెప్పి మా వారితో నేను బయలుదేరాను. ఇంకా గుడికని పైకి వెళ్తున్నామండి, కొండ మీదకి అనమాట. ఇది చాలా బాగుందండి గుడి. అసలు ఎంత బాగుందో అసలు. ఆ కట్టుబడి అంతా కూడా కొంచెం మన ఆంధ్ర సైడు ఇటు సైడు ఉండవన్నమాట, ఆ టైప్ అలా ఉంది. చాలా బాగుంది. ఒకసారి చూడండి మీరు కూడా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అసలు ఎంత ఆనందం వేసిందో నాకైతే చూడంగానే. స్వామికి ఇక్కడ ఒక మాలలాగా ఇస్తారండి. మాల ఒక చిన్న గిన్నెలో నువ్వుల నూనె ఇస్తారు. ఆ నువ్వుల నూనెని మనమే లోపలికి వెళ్ళాము కదా, ఆ సైడ్ చిన్న స్వామి విగ్రహం ఉంది, మనమే అభిషేకం చేయొచ్చు అనమాట. ఆంజనేయుల స్వామికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు. ఆ మాలని స్వామికి ఇస్తారనమాట అక్కడ పూజారికి. ఆ స్వామి పూజ చేసి మనకి చిన్న ఒక పేపర్లో పూలు అన్నీ వేసి మనకి పొట్లం గట్టి ఇస్తున్నారు. అసలు చాలా వెరైటీగా చాలా బాగుండిందండి. నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. మన చేతితో అభిషేకం చేయడము, మాల ఇచ్చి చిన్న చిన్న మాల, ఎంత ఆనందం వేసిందో నాకైతే. లోపల పూజ అంతా అయిపోయినాక ఇక్కడ గుడి బయట అండి, అసలు ప్లేస్ భలే ఉంది. కొండ మీద అంతా ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు చెట్టు కింద. ఇక్కడ నాగేంద్ర స్వామి అనుకుంటాను, నాకు సరిగా ఐడియా లేదు. మా వారైతే ఇక్కడ కూడా నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఇంకా చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మేము కూడా చేసి పక్కన తులసమ్మ ఉంది, అక్కడ కూడా స్వామికి దండం పెట్టుకొని అమ్మవారికి. ఇంకా అక్కడి నుంచి కింద చూస్తుంటే వ్యూ ఎంత బాగుందండి చుట్టూరు. అసలు ఎంత ఆనందం వేసిందో నైట్ టైంలో. అసలు చూడడానికి చాలా ఆనందంగా ఉందన్నమాట. స్వామి అసలు ఎంత బాగుందో గుడి అని ఇంకా అలాగ గుడి చుట్టూరు తిరిగి అక్కడంతా చూస్తూ కిందకంతా అలాగ కొంతసేపు అలాగ స్పెండ్ చేసామన్నమాట టైము. చాలా బాగుందండి గుడి అయితేను. ఇంకా అసలు చెప్పడానికైతే నాకు రావట్లేదు. నేను సడన్గా వెళ్ళాను అనమాట. ఇంకా మా వారు వెళ్తుంటే వస్తావా అంటే వస్తానన్నాను. ఇంకా వెళ్ళి తీసుకెళ్ళిపోయారు. అసలు ఎంత హ్యాపీ అనిపించిందో నాకైతే. వ్యూ అనమాట అంత ఇదేనా నైట్ వ్యూ. బాబా ఇట్లా నడిచొచ్చేది. ఏది గ్లోబల్, అదే మా రూమ్.
అంటే గుడికా నుంచి చుట్టూరు చూస్తూ ఉంటే మా వారు చూపిస్తున్నారనమాట. అక్కడ అపార్ట్మెంట్ లాగా ఉంది కదా, అక్కడ పైన ఫస్ట్ ఫ్లోర్లోనే మా రూము మేము ఉండేది. సారు అందరూ ఉంటారనమాట అక్కడ. ఇప్పుడు మేము వచ్చిందనమాట ఇంకొక హౌస్ అనమాట, వేరే సార్ వాళ్ళది. అంటే జాబ్ చేస్తుంటారు కదా, ఒక్కొక్కరికి ఒక్కో దగ్గర ఇచ్చున్నారండి. కానీ మా వారు ఉండే రూమ్లో ఉండేదానికి అవ్వలేదు. అంటే వేరే సార్ వాళ్ళందరూ వచ్చున్నారనమాట. వాళ్ళు కనుక వెళ్ళుంటే హాలిడేస్కి అలాగా మేము ఉండేవాళ్ళమేమో, కానీ వీలు పడలేదు. అదే చెప్తున్నారు, అదే నాకు. అందుకని చూస్తూనమాట, బాగుంది రూము, అపార్ట్మెంట్ లాగా ఫస్ట్ ఫ్లోర్లో అని చూపిస్తూ ఉన్నారనమాట. ఇంకా దర్శనం చేసేసుకొని ఇంకా అలాగ కిందకి ఇంకా వచ్చేస్తున్నామండి. బాగుంది, కొండపైన అలాగ వెళ్ళడము హ్యాపీగా, చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా మార్కెట్కి వెళ్ళి కొన్ని కూరగాయలు పండ్లు అవి తీసుకుందామని చెప్పి ఇంకా బయలుదేరుతున్నాము. ఇంకా ఇన్స్టెంట్ పరాటా ఉంది కదండి, అది తీసుకున్నాము. ఇంకా ఇన్స్టెంట్గా చేసేద్దాము. ఉల్లగడ్డలు తెమ్మనిందనమాట మా అక్కయ్య. ఇంకా ఉల్లగడ్డ కర్రీ చేసుకుందామని చెప్పి అది కూడా తీసేసుకొని, అలాగే మా మార్కెట్ అది చూపిస్తానని చెప్పి తీసుకెళ్తున్నారనమాట. ఎలాగో తీసుకోవాలి కదా, కొనిందేమో తక్కువ కానీ మేము తిరగడం ఎక్కువ అన్నట్టు అయిందనమాట ఆ పూట. ఇంకా అలాగే వెళ్ళేసి ఇంకా ఉల్లగడ్డలు అవి తీసుకొని కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకున్నాం అనమాట. యాపిల్స్, కొన్ని అరటి పండ్లు అవి తీసుకొని ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము. రూమ్కి వచ్చి ఇంకా కర్రీ అవి అక్కే చేసేసిందిలేండి, అక్క బాగా చేస్తుంది. ఇంకా పరాటా అన్నీ చేసినాక నైట్కి ఇంకా డిన్నర్ ఆ విధంగా కంప్లీట్ చేసేసాము. ఫుల్ టైర్డ్ అయిపోయాము అండి. గోవాలో ఎంటర్ అయినప్పటి నుంచి మేము ఒకేమని తిరగడమేనమాట. మేము మండే ఈవినింగ్ 5:30 అలా అయిపోయిందనమాట. 4:35 వెళ్ళేసరికి ఇంకా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే నుంచి అన్నీ తిరగడమే అనమాట. నిన్న ఫ్రైడే నైట్ అయిందనమాట. ఇంకా గోకర్ణం నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంకా సాటర్డే ఫుల్ రెస్ట్ అండి. అందరం అసలు పడిపోయామన్నమాట చపాతీలాగా. ఇంకా ఈవినింగ్ టైంలో నేనైతే ఇలా బయటకు వచ్చాను. ఇంకా అక్క అమ్మ వాళ్ళైతే అసలుకి తిరిగే ఓపిక కూడా లేదు వాళ్ళకి. ఇంకా పిల్లలందరూ ఉండిపోయారు. ఇంకా మేము వచ్చి ఇంక ఇవన్నీ తీసుకొని కొన్ని వెజిటేబుల్స్ అవన్నీ ఫ్రూట్స్, ఇక్కడ ఫ్రూట్ షాప్ చాలా బాగా నచ్చిందండి నాకు. అన్ని రకరకాల ఫ్రూట్స్ ఫ్రెష్గా ఉన్నాయి. ఒక్కో రకం ఫ్రూట్స్ 2-3 రకాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు యాపిల్స్ ఒక 3 రకాలు, ఆరెంజ్ ఒక 2-3 రకాలు అలాగనమాట. టైప్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ చూసారా చింతకాయలు అనమాట, ప్యాకెట్లు ఎంత బాగున్నాయో. అన్నీ చాలా రకరకాలుగా అన్నీ ఉన్నాయన్నమాట. మరి నచ్చింది నాకు. ఇంకా అవన్నీ తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా మళ్ళీ వెనక్కే రైట్ కొట్టేస్తారేమోనని. मर जाएगा ये कारण तेरे को नहीं डाला कि जिंदा रहता है. ఇదేనా మార్కెట్ అంతాను? ఒక పిల్లల కింద ఇక్కడేనా? పరోటాలు ఇగో 10 ఉంటాయి అక్క, 2 ప్యాకెట్లు. బనానాసు 20 పరోటాలు. ఇవి 3 తింటాంలే ఎట్టయినా. తిన్నా, నాకు చాలు వద్దు ఇంకా. ఉల్లగడ్డ కూర, ఇంకా అప్పటికప్పుడు కర్రీ మా అక్క హడావుడిగా చేస్తుంది. అప్పటికి లేట్ అయిపోయిందనమాట. అన్నీ ఏంటంటే మేము ఉండే రూమ్లో సామాన్ తక్కువ అండి. వెజిల్స్ కొంచెమే ఉన్నాయన్నమాట. పాత్రలు, 2 పాత్రలు, ఒక కడాయి, కుక్కర్ అనమాట. వాటిని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట అన్నీ. ఇంకా దాంట్లోనే కడిగేసి టకటక దాంట్లోనే మా కర్రీకి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ దాంట్లోనే పెట్టుకొని హడావుడిగా చేసేసుకుంటున్నాం అనమాట. సరే, అంతవరకు చాలా హ్యాపీ అనమాట. రూమ్లో ఏమీ తక్కువ లేవండి. అన్నీ మాకు ఇచ్చిన హౌస్లో అయితేను సింపుల్గా వంట చేసుకోవడానికి అన్నీ
అన్నీ ఉన్నాయి, సింపుల్గా అన్నీ చేసుకోవచ్చు. ఆల్రెడీ వేరే ఫ్యామిలీ ఉన్న హౌసే కాబట్టి అన్నీ ఉన్నాయన్నమాట. అన్ని కొంచెం కొంచెం అనమాట సింపుల్గా. అసలు చాలా బాగా ఉండింది హౌస్ అయితేను, పాత మోడల్ లాగా అలాగా. అసలు అవన్నీ ఇప్పుడు ఇంకా ఇంటికి వచ్చేసినాక చూస్తుంటే చాలా సంతోషం వేస్తుంది. ఇంకా అసలు అయ్యో అప్పుడే వచ్చేసామే అన్నంత మిస్ అయినట్టు ఫీలింగ్ వస్తుంది. కానీ చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అయితే గోవా సిరీస్ మొత్తం అసలు ఎంత హ్యాపీగా స్పెండ్ చేసామో టైము అలాగా. ఇంకా అసలు చెప్పలేమన్నమాట. అందరం కలిసి హ్యాపీగా హాలిడేస్లో ఇంకా ఎప్పుడో కదా ఇంకా అలాగా మళ్ళీ వెళ్ళగలము. ఇంకా వెళ్తామో వెళ్ళమో కూడా డౌటేను ఇంకా మేమైతేను. ఒకవేళ మా వారికి అక్కడ నుంచి షిఫ్ట్ అయిపోతే ఇంక వెళ్ళలేము. ఒకవేళ అక్కడ షిఫ్ట్ అవ్వకుండా అక్కడే ఉంటే ఒకవేళ నెక్స్ట్ ఇయర్కి కూడా వెళ్ళొచ్చేమో చెప్పలేము. అంతా అది మన చేతిలో ఏమి ఉండదు కదా. ఇంకా అలాగా అన్నీ మా అక్క మాట్లాడుకుంటూ ఇంకా కూరగాయలు కట్ చేస్తూ హడావుడిగా చేస్తుంది. మా అక్క చాలా ఫాస్ట్గా చేస్తుందిలేండి. ఇంకా మా పాప కూడా వచ్చిందనమాట హెల్ప్ చేయడానికి. మా పాప ఎవరైనా వంట చేస్తుంటే ఈయనకి ఈడతానే ఉంటుందండి పక్కనే. ఇంకా అమ్మ పిల్లలు ఇంకా మా సాయి అందరం ఇంకా ఆ రూమ్లో కూర్చొని ఉన్నారనమాట. అయితే ఒక్కటండి నాకు తెలిసి సమ్మర్లో మటుకు రాకూడదండి ఎప్పుడు కూడా, బాగా అర్థమైపోయింది. ఎప్పుడైనా వింటర్ సీజన్లో వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సమ్మర్ అయ్యేసరికి మాకు తిరిగేదానికి ఓపిక లేక ఎండకి భలే ఎండండి గోవాలో కూడా. ఏమో అనుకున్నా కానీ చాలా అదిరిపోతుంది బాబోయ్, అసలు వల్ల అవ్వలేదు. మేము చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాం కానీ దాంట్లో ఒక 50% ఫుల్ఫిల్ చేసామేమో అనుకుంటున్నాను. ఇంకా 50% ఆగిపోయింది. అందుకంటే సమ్మర్ వల్ల అసలు ఎండలకు తట్టుకోలేక చాలా అవస్థపడ్డాము. అసలు వల్ల అవ్వలేదు. ఇంకా అది చెప్దామని అనిపించింది. ఎందుకంటే సమ్మర్లో మటుకు ఎవరు కూడా వేసుకోవద్దండి టూరు. సమ్మర్ చాలా కష్టం, అసలు అనుకుని అన్నీ చేయలేరనమాట. ఎందుకంటే బీచెస్ అన్నీ కవర్ చేయాలంటే ఎండలోనే తిరగాలి, అవ్వదు. వింటర్ సీజన్లో అనుకోండి హ్యాపీగా వెళ్ళొచ్చు, షట్టర్లు వేసుకొని అయినా తిరగచ్చు. అదండి. ఓకేనండి, ఇంతటితో ఈ వ్లాగ్ కంప్లీట్ చేస్తున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. తప్పకుండా మీ కామెంట్ నాకు తెలపండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.